శ్రీమతి పరిటాల సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్లో రెవెన్యూ శాఖకు సుమారు 3,868 కోట్లు కేటాయించినందుకు ఆర్థిక శాఖ మంత్రి వర్యులైన పయ్యావుల కేశవ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాయలసీమ నేలపై పుట్టిన ఓ మహిళా ప్రజాప్రతినిధిగా భూమి విలువ తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాం అధ్యక్ష. భూమి అంటే కేవలం ఆస్తి కాదు అధ్యక్ష, రైతు భవిష్యత్తు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో భూముల పరిస్థితి గందరగోళంగా తయారైంది అధ్యక్ష. రైతు తన సొంత భూమి పత్రాలు చూసుకునే కూడా భయపడే పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జరిగినాయి అధ్యక్ష. కనీసం రైతు తన పాస్బుక్ మీద రాజముద్ర ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సైకో, ఒక సీఎం ఉండడం, ఆ ఫోటో ఉండడం వల్ల కూడా చాలామంది పాస్బుక్లు కూడా బయట పడేసే పరిస్థితులు కూడా గతంలో కూడా ఏర్పడినాయని కూడా చెప్పొచ్చు అధ్యక్ష. సుమారుగా 7,000 గ్రామాల్లో నిర్వహించిన రీసర్వేలో భారీగా లోపాలు కూడా బయటపడ్డాయి అధ్యక్ష. 5,000 గ్రామాల్లో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు తీవ్రమైన తప్పులు కూడా దొరలాయి అధ్యక్ష. గ్రామ సభలో 7,50,000 ఫిర్యాదులు రావడం చూస్తూ గత పాలన ఎలా జరిగిందో తెలుస్తుంది అధ్యక్ష. మేము ఎక్కడన్నా గ్రామాలకు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే మా దృష్టికి కూడా ఎక్కువ వస్తున్నాయి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో రెవెన్యూ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువ మా దృష్టికి కూడా వస్తున్నాయి అని మీకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. భూ హక్కు పత్రాలు రాజకీయ నేతలు ఫోటోలు ముద్రించడమే వారి అహంకారానికి నిదర్శనం అధ్యక్ష. సర్వే రాళ్లపై బొమ్మల కోసం 700 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. పత్రాలపై ఫోటోలు కూడా 22 కోట్లు కూడా ఖర్చు చేయడం ప్రజా దుర్వినియోగం కాదా అధ్యక్ష? ఇలాంటి పరిస్థితుల్లో రైతుల న్యాయం కోసం ఎదురు చూశారు అధ్యక్ష. ఎవరొస్తే మాకు రైతులకి న్యాయం జరుగుతుందని రైతన్నలందరూ కూడా 1000 కళ్ళతో కూడా ఎదురు చూశారు అధ్యక్ష. ఎవరంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా రైతన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, మా రైతుల భూములు కూడా మాకు వస్తాయని ఎంతోమంది రైతులు ఆలోచన చేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీఎంను కూడా చేసిన వ్యక్తులు మన రైతు సోదరులను కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆస్తి హక్కులను కూడా భద్రత కల్పించిన చర్యలు కూడా ప్రారంభించారని కూడా చెప్పొద్దు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. మరి గత ప్రభుత్వంలో భూమి హక్కు అంతా కూడా రైతులు కాకుండా గవర్నమెంట్కి వెళ్ళే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి రైతుల్ని, భూ యజమానుల్ని కూడా భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం మనం చూసాం అధ్యక్ష. మన ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో ప్రభుత్వం పైన నమ్మకం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మీరు చూశారు, ఆయన ఫోటోలు పిచ్చి ఏంటో. రాజముద్ర ఉండవలసిన ప్లేస్లో ఆయన ఫోటో పెట్టుకొని అందరికి కూడా ఇచ్చిన దాన్ని ప్రజలు వ్యతిరేకించిన విషయంలో కానీ, రాళ్ల మీద కూడా ఫోటోలు తెక్కించడానికి కానీ, వీటికి కానీ, పాస్బుక్లు కానీ 800 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఖర్చు లేకుండా మళ్ళీ అయ్యే రాళ్ళని తిరిగి పాతించి మళ్ళీ అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టించి రైతుల మధ్యన గొడవలు లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. దాంతోపాటుగా మరి సీసీఎల్కి వెళ్ళిన ఫైల్స్ అన్నీ కూడా చాలా డిలే అవుతున్నాయి అధ్యక్ష. మరి ఇది గమనించాలి అధ్యక్ష. ఫైల్ ట్రాకింగ్ పెట్టాలి అధ్యక్ష రెవెన్యూ డివిజన్లో మాత్రం. దానివల్ల ప్రభుత్వంలో మనం చాలా చెడ్డ అవుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడైనా రెవెన్యూకి వెళ్ళిందంటే మాత్రం ఫైల్ వెనక్కి రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. గౌరవ మంత్రి గారు కూడా నేను తెలియజేయడం జరిగింది సార్. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ఫైల్ ట్రాకింగ్ ఏ రోజు అయితే ఈ అప్లికేషన్ వచ్చిందో, ఏ రోజు మనం డిస్పాచ్ చేసామో తెలిసే విధంగా అయితే ఈ రెవెన్యూ సదస్సులో మనం విజయవంతం సాధిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా మా కాన్స్టిట్యూన్సీలో అధ్యక్ష రెండు గ్రామాలు, ఎనామ్ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు కూడా ఆ భూములు అయినప్పుడు కూడా వాళ్ళకి ఆన్లైన్ కొన్ని సంవత్సరాలు అయినప్పుడు తర్వాత ఆన్లైన్ తీశారు అధ్యక్ష. ఈ ఆడపిల్లలకి అవి కట్నాలు ఇచ్చిన తర్వాత ఆ ఆన్లైన్ అవక, రిజిస్ట్రేషన్ అవక ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతున్నాయి అధ్యక్ష. కాబట్టి దాని మీద ఇనాం భూములు రద్దు, దాని మీద
నిర్ణయం తీసుకున్నారని చెప్పిన గౌరవ మంత్రివర్యుల్ని దాని మీద త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ముదునూరుపాడు అనే గ్రామంలో తాడేపల్లిగూడెంలో మరి దాంట్లో కూడా 411 ఎకరాల భూమి అలాగా ఏం చేయాలో అర్థమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మనం చేయవలసిన అవసరం. రెవెన్యూలో ఎంత లేట్ అంటే అధ్యక్ష, 6 సంవత్సరాల క్రితం తాడేపల్లి మున్సిపాలిటీలో పక్కనున్న 2 గ్రామాలు జోలుపాలెం దర్శపురం గ్రామాలు కలిపితే అక్కడేమో ఆన్లైన్లో తీస్తారు, మరి పట్టణంలో చూస్తే అది ఎక్కలేదు అధ్యక్ష. దాని మీద 6 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఎవరు భూమిని వాళ్ళకి మళ్ళీ చేయించడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు దాని మీద ప్రాధాన్యపడితే జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద ఈ రెవెన్యూ మీద మాత్రం త్వరితగత నిర్ణయాలు తీసుకునే విధంగా, ఫైల్ ట్రాకింగ్ చేసే విధంగా, సీసీఎల్కి వెళ్ళి ఫైల్కి ఏదో ఒక ఆన్సర్ వచ్చే విధంగా అలా చేయాలి తప్ప ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా మనం ఎంత శ్రద్ధ పని చేసినా కొంతమంది అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సభ ద్వారా గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కృష్ణకుమార్ గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. గౌరవ సభాపతి గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఎంతో హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయపాలన పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి, మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి కన్నీళ్ళకి పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఈ ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాను. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్ రూమ్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి
ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 53,000 మంది పైగా రైతులకి 48 గంటల్లో సుమారు 1,000 కోట్లు చెల్లించడం జరిగింది. తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన 2 ఆకులను చేతులుగా జోడించిందంటే కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి. అలా ఆ చిన్నారి మొలకలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది. అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా, మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి. మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా నీ కవితా పంక్తులు తెలియజేస్తున్నా అధ్యక్ష.